సిటీలో ఇప్పటివరకు 223 ఎకరాల భూములను హైడ్రా కాపాడిందన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాకు 263 కంప్లైంట్స్ వచ్చాయన్నారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతుందన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, పెరిగిన పట్టణీకరణ, హైడ్రా, ప్రజావాణి చేస్తున్న పనులు, ఇక ముందు చేయబోయే పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు రంగనాథ్. ప్రజావాణి, ప్రజాపాలన పబ్లిక్ ని దగ్గర చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజావాణిలో 10,000కు పైగా పెండింగ్ పిటిషన్లు ఉన్నాయన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కింద మనం ప్రజావాణి దగ్గరికి ఎక్కువ మంది గనక, సపోజ్ నేను ఒక జిల్లా ఎస్పీ గానో లేకపోతే ఒక కమిషనర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎక్కువ వస్తున్నారంటే గనక దాని అర్థం అక్కడ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ ద కటింగ్ ఎడ్జెస్. అంటే కటింగ్ ఎడ్జెస్లో మనం అందరినీ నా దగ్గరికి రావటం కన్నా అక్కడ పరిష్కారం చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? పోలీస్ స్టేషన్ లెవెల్లోనే ఎందుకు కాకూడదు? లేదా ఒక మండల ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్లో ఎందుకు కాకూడదు? లేదా ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ లెవెల్లో ఎందుకు కాకూడదు అనే దాంతో మనం అంటే ఆ ఆలోచన విధానంతో ఉండేదన్నమాట. కటింగ్ ఎడ్జెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చేయడానికి కొంత ఏంటంటే డెఫినెట్గా ఈ దీంట్లో కింద పల్స్ అనేది ఏంటనేది తెలియటానికి ప్రజావాణి పనికి వస్తుంది అనమాట. ప్రజావాణి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో గౌరవనీయులు చిన్నారెడ్డి గారు అండ్ దివ్య కూడా. వీళ్ళు సరైన వాళ్ళు సరైన ప్లేస్లో ఇక్కడ ఉన్నారనేది నేను అనుకుంటున్నాను అనమాట. అసలు ఇక్కడ దాకా రాకూడదు. హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసి మనకేది ప్రజాభవన్కి రావటం అనేది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న దగ్గర చేసిన రోజు మనం సక్సెస్ఫుల్ అవుతాం అనమాట. ఇప్పుడు మీరు చూసారు ఇంత మా పిటిషనర్స్ మేము ఎన్ని పిటిషన్స్ వచ్చాయంటే 250 300 ఇట్లా వచ్చారు. యాక్చువల్గా మా దగ్గర పెండింగ్ పిటిషన్స్ 10,000 ఉంటాయి. బట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఫోకస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్. టైం పడుతుంది. టైం బట్టి ఒక పిటిషన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు ఎఫ్టీఎల్ దీని గురించి మనం ఏం చేసాం, ఒక పిటిషన్ దానికి వచ్చిన తర్వాత కొన్ని డెమాలిషన్స్ చేసాం. ఇప్పుడు ఎఫ్టీఎల్ అనేది ప్రతి వాడికి తెలుసు. ఎఫ్టీఎల్ ఎవడు కట్టే పరిస్థితి లేదు. సో అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా మనం యూ హ్యావ్ దట్ పోలీస్ ఆఫీసర్ గానో లేకపోతే బహుశా ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ డిటరెన్స్ని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ టు దట్ ఆల్సో. అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా 10 మందికి కూడా ఎస్ మనం రేపు చట్టం చేతిలో తీసుకుంటే కనుక రేపు ఉండదు అనేది కూడా మనం చెప్పగలగాలి. సో అంటే అన్ని పిటిషన్స్ మీద యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చేస్తే కనుక కొన్ని దాని ద్వారా మీరు వెళ్ళిపోతుంటారు.